ఇక వాక్యం విందామండి, శ్రద్ధ కలిగి విందాం. దేవుడు ఎవరు? దేవుడు. దేవుని మనసు ఏంటో కొన్ని మాటలు ఈరోజు మనం నేర్చుకుందాం. దాని కొనసాగింపు దాదాపు ఒక 2-3 వారాలు పట్టొచ్చు నేను ఎంచుకునే ఈ అంశం. కానీ ఎవరు మిస్ అవ్వద్దే, నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వారం కూడా ఎవరు మిస్ అవ్వద్దు. దేవుడు దేవుడు అనగానే బైబిల్ ప్రకారంగా యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ. ఏమని వ్రాయబడింది మీ బైబిల్లో చూడండి ఒకసారి. దేవుడు ఆత్మ అని వ్రాయబడింది. ఉందమ్మా మీ బైబిల్ అలాగనే? ఎవరు బైబిల్ తీయట్లేదు, మందంగా ఉన్నారు ఎందుకని ఈ పూట. 4:24 యోహాను సువార్త. చాలమ్మా చాలు. దేవుడు ఎవరంట? ఆత్మ. రైట్, జాగ్రత్తగా విందాం. దేవుడు అంటేనే ఆత్మ. మీరు మళ్ళీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకి శరీరం ఉంది కదా అనకండి. ఎందుకంటే ఆయన కూడా ఈ లోకానికి రాకమునుపు ఆత్మగానే ఉన్నాడు. ఆయన కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగానే ఉన్నాడు. ఆ ఆత్మగా ఉన్న ఆయన అదే యోహాను సువార్త 1:12 ప్రకారంగా శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి కన్యమరిగా గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరి శరీరాన్ని ధరించుకోక మునుపు ఆయన కూడా ఏమై ఉన్నాడు? ఆత్మ. ఇక పరిశుద్ధాత్ముడు అంటారా? ఆయన ఎప్పటికీ ఆత్మే. రైట్. సో టోటల్గా దైవత్వం అంటే పర్సన్స్ ముగ్గురుగా మనకు కనిపించినా కూడా దైవత్వంలో ఏకత్వం కనపడుతుంది మనకి. దేంట్లో అంటే దైవత్వంలో ఏకత్వం, దేవుని తత్వంలో ఏకత్వం ముగ్గురులో మనకు కనబడుతుంది. సో టోటల్గా దేవుడు అనగానే మనకు ఒకటి అర్థమైంది. ఇదేంటంటే ఆత్మ. ఆత్మకు శరీరం ఉండదు. శరీరమే లేనప్పుడు శరీర సంబంధమైన ఆకలి ఉండదు, శరీర సంబంధమైన దాహం ఉండదు, శరీర సంబంధమైన అవసరమే ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకంటే ఆయన ఆత్మ కదా. ఆత్మకి ప్రకృతి సంబంధమైన శరీరానికి అసలు సంబంధమే లేదు. కాబట్టి ఆత్మ సంబంధి అయిన దేవుడు ప్రకృతి సంబంధమైన దేన్ని కూడా ఆయన తీసుకోడు, అంగీకరించడు. ఆయనకి సెట్ అవ్వదు అది. మీకు అర్థమవుతుందా? మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయాడు అనగానే ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, ఆత్మే వెళ్ళిపోయిన తర్వాత ఈ శరీరానికి ఏదైనా పెట్టండి తింటదేమో. అర్థమవుతుంది నా భాష మీకు? తిందో. ఆత్మ ఉన్నంతసేపే ఈ శరీరానికి కూడా ప్రకృతి సంబంధమైన అవసరాలు ఉంటాయి. అలాంటి దేవుడు సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మనం ఇచ్చే కానుకలు ఆయన తీసుకుంటాడా? సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మనం పెట్టే నైవేద్యాలు ఆయన తింటాడా? సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మనం ఇచ్చే బలులు ఆ రక్తం కానివ్వండి, ఆ మాంసం కానివ్వండి ఆయన ఆఘ్రానిస్తాడా? సూటిగా నా ప్రశ్న ఏంటంటే, మనం కట్టిన ప్రకృతి సంబంధమైన ఆలయాల్లో దేవుడు ఉంటాడా? ఇప్పుడు నేను దాదాపు 4-5 ప్రశ్నలు అడిగాను కదా, మీకు మీరే ఆత్మ విమర్శ చేసుకోండి. మరి ఇవేమి అంగీకరించినప్పుడు కానుకలు అంగీకరించట్లేదు, ఆహార పదార్థాలు అంగీకరించట్లేదు, సెట్ అవ్వో. ఆత్మ కదా, ఉండడానికి మనకలాంటి ఈ గూడు నివాసం ఆయన ఇష్టపడట్లేదు. ఇంక నేను డెప్త్లోకి బైబిల్ రెఫరెన్స్లోకి వెళ్ళట్లేదు. ఏమ్మా, ఇవేమి ఆయనకి ఇష్టం లేనప్పుడు, అక్కర్లేనప్పుడు, ఇది వాడదాం ఈ పదం, ఆయనకి అక్కరే లేనప్పుడు, ఇవేవి అక్కర్లేనప్పుడు, మరి లోకంలో భక్తులైన వాళ్ళు ఆయన ఏదైతే నాకు అక్కర్లేదు అంటున్నాడో అవే తీసుకొచ్చి ఆయనకి ఇస్తూ వాటికే పెద్దపీట వేస్తున్నారేంటి? మీకు అర్థమైంది నా భాష? పెద్ద పెద్ద ఆలయాలు కట్టేస్తున్నారు. ఏమండి, ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం కొరియా అంటున్నారు. మన ఆసియాలో ముఖ్యంగా సతీష్ కుమార్ గారి చర్చి అంటున్నారు. ఇలాగ రకరకాల పెద్ద పెద్ద చర్చిలు, వాటికి కూడా నంబర్ 1, 2 ఇలాగ స్థానాలు ఇచ్చేస్తున్నాం. నేను ఉన్నానురా బాబు అని దేవుడు అంటున్నాడు. దావీదు ఆ సంకల్పం కలిగి ఉన్నాడు, దేవునికి మందిరాన్ని కట్టాలని. చచ్చిపోయాడు.
ఎందుకంటే నీ చేతులతో రక్తాన్ని ఒలికించావు కనుక నాయన ఆ చేతులతో నాకు మందిరం వద్దేం వద్దులేని దేవుడు చెప్పేశాడు. సొలొమోను వచ్చాడు దావీదు తర్వాత, ఆయన కొడుకు. ఆయన మందిరాన్ని కట్టాడు. కట్టినా కూడా ఏమంటున్నాడు? దేవుడు వ్రాయించిన మాటలు మనం చదువుతుంటే, రాజుల మొదటి గ్రంథం, అపోస్తుల కార్యాలు మనం చదువుతుంటే, హస్తకృతాలయాల్లో దేవుడు నివాసం చేయడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నాకు ఏ సైజు మందిరాన్ని కడతారు మీరు? నా ఆకారం ఎంత పెద్దది? నా ఆత్మ ఆకారాన్ని మీరు పోల్చగలరా? పోల్చలేరు. నా సైజు మీరు ఏమైనా అంచనా వేయగలరా? వేయలేరు. మరి నా కోసం ఏ సైజు మందిరాన్ని కడతారు మీరు? మీరు కట్టించిన మందిరం నేను ఎలాగ పడతాను నేను అని ఆయన అంటున్నాడు. అంటే టోటల్గా ఏం చెప్తున్నాడు ఆయన? అంగీకరించినట్టు అనిపించట్లేదు. మరి అంగీకరించిన వాటికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారు? బంగారం ఏమండి, మనుగులు 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 మనుగులు. మనుగు అంటే ఎంతో తెలుసా? 10 కేజీలు. అలాగా ఆలోచన చేస్తే మనం తెగిచ్చేస్తూ ఉన్నాం ఆయనకి. బంగారాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వెండి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, బలులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ ఆయన కావాలి నాకు ఇవ్వండి అని ఎక్కడైనా బైబిల్లో అడిగాడా? ఎక్కడైనా మీకు అడిగినట్టు ఎక్కడైనా కనపడింది బైబిల్లో? నేను చదివినంతసేపు నాకు ఎక్కడ కనిపించలేదు. మరి ఎన్నాళ్ళు ఆయన అడగలే. మరి అడగనివి ఎందుకు మనం? వాటినే ఆయన అడిగినట్టే, అడగకపోయినా ఆయన అడిగినట్టే ఆయనకి ఇచ్చేసి ఏదో గొప్పగా భక్తి చేసినట్టు ఫీల్ అవుతున్నాం ఏంటి మనం? ఏంటి అసలు దేవుని మనసు ఏంటి ప్రియులారా? ఒకసారి అందరు బైబిల్ ఓపెన్ చేద్దాం. కీర్తనల గ్రంథం. అమ్మ జాగ్రత్తగా రాసుకోండి అమ్మా, ఇది ప్రారంభ ఎపిసోడ్ కదా. చాలా మంచి మనసుతో మీరు వినాలి. తెలియని వాళ్ళకు మీరు చెప్పాలి. బాగా వినాలి, తెలియని వారికి చెప్పాలి. అమ్మా అందరు బైబిల్ ఓపెన్ చేసి జాగ్రత్తగా రాసుకోండి. 50వ కీర్తన తీయండి అందరూ. అమ్మ 50వ కీర్తన తీయండి అందరూ. ఆసాపు కీర్తన అండి. నేను చదువుతాను, వినండి జాగ్రత్తగా. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఎవరికో చెబుతున్నాడు, ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడో, ఎవరికి ఆజ్ఞిస్తున్నాడని చెప్తున్నాడు. జాగ్రత్తగా విందాం. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవరికి పిలుపు? ఎవరికి ఆజ్ఞ? మనుషులకు. అంతే కదా. మనుషులందరికీ ఏం చేస్తున్నాడు? పిలుపును ఇస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా నేను 8వ వచనానికి వచ్చాను. 8కి ముందు 7వ వచనంలో, జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి, ఇశ్రాయేలు ఆలకింపు రమ్మన్నాడు కదా. అంటే ఏదో మాట్లాడడానికి క్యాగిస్తాడు అందరినీ, జనాన్ని అందరిని పోగేసిన తర్వాత ఏమంటున్నాడు? నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. ఆలకించండి. నేను దేవుడను, నీ దేవుడను, నీ మీద సాక్ష్యము పలికెదను. ఆ సాక్ష్యం ఎవరెవరికి అంటే ఎవరిని పెట్టి సాక్ష్యం చెప్తున్నాడంటే, పర్వతాలను, ఆకాశాన్ని, భూమిని, వీటన్నింటిని పెట్టి మన మీద మనతో మాట్లాడుతుంటే సాక్ష్యం ఎవరున్నారు? పర్వతాలు సాక్ష్యం, భూమి సాక్ష్యం, ఆకాశం సాక్ష్యం, సముద్రాలు సాక్ష్యం, పంచభూతాలు సాక్షిగా మాట్లాడుతున్నాడు. ఇక నుంచి జాగ్రత్తగా విందాం. 8వ వచనం. మనతో దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే, నేను ఏదైతే ఇష్టపడట్లేదో, నేను ఏదైతే నాకు అక్కర్లేదు అసలు, అవన్నీ తెచ్చి నాకు ఇచ్చేసి మీరేదో భక్తి చేసేస్తున్నానని ఫీల్ అవుతున్నారేంటి మీరు అనే వివాదం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి 8వ వచనం చదువుతాను. నీ బలుల విషయమై నేను నిన్ను బలిస్తున్నావా? గద్దించట్లేదు. ఎందుకంటే దాని వెనక ఆయన మనసు, దాని మనసు ఏంటి, ఇచ్చే మనసు ఏంటి అనేది చూస్తున్నాడు. కాబట్టి బలి ప్రాముఖ్యం కాదు, అది వెనకాల మనసు గురించి. అది నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మాట్లాడతాను. నీ దహన బలులు నిత్యము నా ఎదుట. అంటే ప్రతినిత్యం ఏం చేస్తున్నారు భక్తులు దేవునికి? బలులు, పశువధ, జంతువధ, పక్షుల వధ జరుగుతుంది. వధ అయితే జరుగుతుంది. చూద్దాం. నీ ఇంట నుండి
కోడెనైనను, కోడె అంటే తెలుసు కదా, కోడె అంటే తెలుసు కదా, అంటే దున్నని ఎద్దుని ఏమంటారు? కోడె అంటారు, కుర్రదాన్ని. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందలో నుండి పొట్టేలనైనను నేను తీసుకుంటాను, తెచ్చేయండి అన్నాడా? మరి ఎందుకు ఎత్తున్నారు మీరు? అమ్మ బాగా వినండిరా తల్లి. దేవుడు ఏమంటున్నాడు? నాకు వద్దనేసాడు, నేను తీసుకోనాను. నేను తీసుకోను అన్న తర్వాత కూడా పర్లేదు తీసుకో, ఈ వారం మేకనేస్తా, రేపు పొద్దున్న కోడిని వేస్తా, ఆ తర్వాత గొర్రెపిల్లని వేస్తా, ఆ తర్వాత కోడి దోడిని వేస్తా. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నీ మందలో నుండి పొట్టేళ్ళైనా కూడా నేను తీసుకోను. చూడండి, ఇక అడవి మృగములన్నీయు, 1000 కొండల మీద పశువులన్నీయు. అసలు మీరు నాకు బలిస్తానంటున్నారు కదా, అవన్నీ ఎవరి? మీకు ఎవరిచ్చారు? వింటున్నారమ్మా? ఏమంటున్నాడు మళ్ళీ చూడండి ఒకసారి. నాకు గొర్రె పిల్లని ఎత్తాను బలేస్తాను అంటున్నావు, మేక పిల్లని ఎత్తాను బలేస్తాను అంటున్నావు, కోడి పిల్లని ఎత్తాను బలేస్తాను అంటున్నావు, దూడ పిల్లని ఎత్తాను బలేస్తాను అంటున్నావు. అసలు ఇవన్నీ ఎవరి రబ్బాయి? ఏమ్మా వింటున్నారు కదా? నావే కదా. ఇవి ఎందుకు? నా కోసం నేనేమైనా సృజించుకున్నాను వీటిని? ఒకవేళ నా కోసమే నేను సృజించుకుంటే రోజు ఒకదాన్ని నేనే వేసుకొని కోసుకొని తింటాను కదా. మీరు నాకు ఇచ్చేదేంటి? నా సొమ్ము మీరు నాకు ఇవ్వటం ఏంటి? 1000 రూపాయలు నా జోబులో ఉన్నాయండి, నా జోబులో ఉన్న సొమ్ము నాయే కదా, మీరు మళ్ళీ నాకు ఇవ్వటం ఏంటి? దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. ఈ పశువులు, పక్షులు, జంతువులు అన్నీ నాయే కదా, నా సొమ్ము నాకు ఇవ్వటం ఏంటి మీరు? అయినా నాకు అక్కర్లేదు కదా, నేను ఆత్మదేవుణ్ణి కదా. అలాంటి వాటి వల్ల నాకు సంతోషం కలుగుద్ది, ఏమైనా కడుపు నిండుద్దా? నాకు ఆకలి తీరుద్దా? అసలు నా ఆకలి భూ సంబంధమైన మీకులాంటి కడుపు ఆకలే? ఎంత బాగా మాట్లాడుతున్నాడండి. కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును. ఇంకా మీకే సరిగ్గా కొన్ని తెలీదు. ఏమండి, ఎప్పుడైనా మీరు అడవి కోడిని ఏమంటారు దాన్ని, అరణ్యంలో కోడిని చూసారా? కోడి పుంజుని రంపచోడవరం దాటిన తర్వాత కనపడతాయి మనకి పుంజులు. చాలామందికి తెలియదు. పక్కన రంపచోడవరం దాటాకున్న ఏజెన్సీలో ఉన్న సరైన పుంజే మనకి తెలిసి సావదు. నాకు తెలియని పక్షులు ఏమైనా ఉన్నాయా? దేవుడు ఎంత బాగా చెప్తున్నాడండి. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నాయి, అవన్నీ నా వశంలో ఉన్నాయి, నావి నా వశంలో ఉన్నాయి. మళ్ళీ మీరు తెచ్చి నాకు ఇవ్వటం ఏంటి? అసలు వాటిని కలుగు చేసిందే నేను. వాటిని కలుగు చేసుకుంది నా కోసం కాదు, మీకోసం. వీటన్నింటిని కలిగించింది ఎవరి కోసం? మీకోసం. ఆదివారం రాగానే మటన్ ఉండాలని, ఆదివారం రాగానే చికెన్ ఉండాలని కదా, ఆదివారం రాగానే ఏమండి కంసుపెట్లు ఉండాలని, మీకు పచ్చివాతం రాగానే పావురాళ్ళు ఉండాలని, వాటి రక్తం మీకు పనికి రావాలి. అవన్నీ మీకోసం కదా నేను చేశాను. నాకు మీకులాగా శరీరం లేదు కదా, నాకు ఇస్తానంటారేంటి? లోకము దాని పరిపూర్ణతయు నావే. తర్వాత చూడండి, నేను ఆకలి గొనినను నీతో చెప్పను అన్నాడు. చాలు, నేను ఇంతటితో ఆపుతున్నాను. ఇంకా కింద వచనాలు 23 వరకు ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఆయన ఏమంటున్నాడంటే, నా ఆకలి వేరు అబ్బాయి, నాది ఆత్మ సంబంధమైన ఆకలి, ఎందుకంటే నేను ఆత్మదేవుణ్ణి. అయినా మీరు నా ఆకలి మీరు తీర్చలేరు. అలాగని నా ఆకలి భూ సంబంధమైన ఆహార పదార్థాలు లిటరల్గా ఇచ్చి నన్ను నా ఆకలిని తీర్చలేరు. అయినా నేను వాటిని అడగడం లేదు. ఎందుకు అడగడం లేదంటే, అవన్నీ మీకోసమనే నేను సృజించాను తప్ప నా కోసం కాదు. మీకోసం తీసుకొచ్చి ఇచ్చినవి మీరు నాకు ఇస్తానంటున్నారేంటి అని దేవుడు వాపోతున్నట్టు ఆసాపు కీర్తనలో దైవత్వం, దేవుని మనసు, దేవుని తత్వం ఎలా ఉంటుందో ఇక్కడ రాయించాడు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఒక 3 విషయాలు మనం పరిశీలన చేద్దాం. మొదటిగా, ప్రకృతిలో ఉన్నదంతా కూడా దేవుడిదేనండి. మీకు అర్థమైందా? ప్రకృతిలో ఉన్న ఏదైనా కూడా, కనిపించేది కనిపించింది ఏదైనా, గాలి కనిపించదు, అది ఎవరిది? దేవుడిదే.
కనిపించి మెటీరియల్ థింగ్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఎవరివి? దేవుని. మనం కూడా ఎవరమే? మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపిడి గొర్రెలము. నీవు నీ సొత్తు ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ, అందుకని పరిపూర్ణంగా అన్నీ దేవుడియే. ఆ మాటలు ఒకసారి మనం అన్నీ ఆయనేనా? బంగారం కూడా ఆయనదేనా? ఏమ్మా, మరి ఆయనకి ఇచ్చేయండి. ఇచ్చేస్తారా? బంగారం ఆయనదేనని ఉందా బైబిల్లో? ఉందా? ఏదో ఒక రెఫరెన్స్ చూపించండి నాకు. ఏమ్మా చూడండి ఒకసారి. ఎందుకంటే బంగారం దాకా వచ్చాం కాబట్టి మరి అక్కడి నుంచి దాటి వెళ్ళిపోతే బంగారు షాపులు బాధపడతారు కదా. తీసారా? ఖజానా, జాయ్ లూకాసు బోల్డ్ అని ఉన్నాయి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. హగ్గై గ్రంథం పాత నిబంధన 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. అందరం తీయండమ్మా. 2:8 అమ్మా. ఎట్టట ఎవరిది? నాదంటే ఇప్పుడు ఏటి హైమావతి అక్కదా ఏటి? హైమావతి అక్క ఏటి నాదంటుంది? ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? వెండి ఎవరిది? దేవుడిది. మరి బంగారం ఎవరిది? అంత డైరెక్ట్ స్పీచ్లు ఎవరేం చెప్పగలరా? వెండి నాదే, మొత్తం అయిందే. మనం తవ్వుకొని అంతంత మొక్కలు తెచ్చుకొని ఎగిరేస్తున్నాం తెగ. ఎంత సమృద్ధిని ఇచ్చాడండి. ఏమంటే చిత్రం ఏంటో తెలుసు మీకు? ఓన్లీ రీసైకిల్ చేసేదే బంగారం అనుకుంటే పొరపాటు. ఇప్పటి వరకు మన శివులకు ఉన్నాయి, మన బ్యాంకుల్లో మన అనగానే కోనగూడెంలో ఉన్న మనయే కాదు, ప్రపంచవ్యాప్తంగా మనుషుల దగ్గర ఉన్న బంగారం కాకుండా భూమిలో ఇంకా యేసుప్రభు 2వ రాకడ వచ్చేంత వరకు నువ్వు తవ్వుకున్నంత ఉట్టి బంగారం గురించి మాట్లాడుతున్నాను నేను. తవ్వుకున్నంత అంటే ఎంత సమృద్ధిగా బంగారాన్ని పెట్టేశాడు చూడండి దేవుడు. మనం ఎంత మొక్క తెచ్చేసి నా చెవిలీలు, నా ముక్కుది, నా కాలు, నా చెయ్యి, నా బ్రాస్లెట్, నా గాజు అంటున్నాం మనం. మందగాది ఇది ఎవరిదంట? నాదే అంటున్నాడు దేవుడు. చూడండి కీర్తనల గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం. కొన్ని రెఫరెన్స్లు ఎవరివి? ఈ ప్రకృతిలో ఉన్నదంతా ఎవరిది ఒకసారి మీరు ఆలోచించండి. కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక విషయం చెప్పేశాడు. అదేంటంటే భూమి అన్నాడు కదా. ఇప్పుడు మనం ఏ లోకంలో ఉన్నాం? భూలోకంలో, భూమి మీదే ఉన్నాం కదా. రైట్. ఈ భూలోకములో ఉన్నదంతా అన్నాడు చూడండి, సంపూర్ణంగా భూలోకములో ఉన్న అణువణువు ఎవరిదే? నాదే. ఆ అణువణువు అనుభవిస్తున్న భూ నివాసులారా మీరు కూడా నా వారే అనేసాడు. అంటే భూమి మీదనున్నదంతా మనం అనుభవించేదంతా ఎవరిదంట? దేవుడిది, నాదే అనేసాడు. 51 కీర్తన 12వ వచనం. 51 కీర్తన ఇందాక చదివాం మనం. 12వ వచనం. లోకమును దానిలో ఉన్నదంతా ఏమన్నాడు చూడండి. లోకమును, ఆ లోకములో పరిపూర్ణంగా ఉన్నదంతా నాదే అన్నాడండి. 89వ కీర్తన 11వ వచనం. 89వ కీర్తన 11వ వచనం చూడండి. ఆకాశం దేవుంది, భూమి దేవుడిదే, లోకము దానిలో ఉన్న పరిపూర్ణత అంతా కూడా, అంటే ప్రతీది రబ్బర్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, బొగ్గు కానివ్వండి, మట్టిలో ఉన్న ప్రతి అణువణు అంతా ఎవరు స్థాపించారు? దేవుడే స్థాపించాడు. మనం సృష్టించింది ఎంత కూడా లేదు. మనం కనిపెట్టడమే తప్ప సృష్టికర్తలం కాదు మనం. నీకు అర్థమైందా? మనము మనుషులుగా మనం ఏం చేస్తామంటే కనిపెట్టే వాళ్ళమే తప్ప బల్బు ఎవరు సృష్టించారో అనరు, ఎవరు కనిపెట్టారు అంటారు. ఎందుకంటే
మానవుడు సృష్టించేదంటే ఏమి లేదు. సృష్టించిన దాన్ని దేనికి ఏది కలిపితే ఎంతవరకు తయారవుద్దో కనిపెట్టడమే తప్ప సృష్టించేది ఏమీ లేదు. అంతా ఆల్రెడీ ఎవరు సృజించారు, ఎవరు స్థాపించారని ఉంది బైబిల్లో? దేవుడు. చూద్దాం మరొక మాట. 10వ కీర్తన 26వ వచనం. 10వ కీర్తన 26వ వచనం తీశారా? భూమి లేదమ్మా, ద్వితీయోపదేశకాండం 10:14 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14 వచనం చూడండి. చూడుము, ఆకాశము, మహా ఆకాశము, భూమియు, భూమిలో ఉన్నదంతయు దేవుడిదే. ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. భూమిలో ఉన్నదంతయు, ఇంత కూడా లేదు మనది, అంతా దేవుడిదేనా? అంతా దేవుడిదే. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం చూడండి, అక్కడ ఏం రాయబడిందో. బాగా విందాం ఈ మాట. మనం ఏదో దేవుడికి రుణపడ్డట్టు, లేదా అప్పు పడ్డట్టు, లేదంటే దేవుడు ఏదో మనకు అప్పు పడ్డట్టు, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా మనుషులు కదండి, మనుషులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. అలాగా ఎలా మాట్లాడుతున్నాడమ్మా? 42:5 ఏమంటున్నాడు చూడండి. యోబులో తీసారా? 41:11 అమ్మా. 41:11 మన్నించిన చదువమ్మా. నేను తిరిగి ఇవ్వవలసి ఉండినట్లు నాకు ఎవడైనను ఏమైనను ఇస్తాడా, ఇవ్వగలడా అని దాని అర్థం. మీకు అర్థం అవుతుందా? ఇత్తే మొత్తం నేనే మీకు ఇవ్వాలి తప్ప మీరు నాకు ఏమన్నా ఇవ్వగలరా? ఏమి ఇవ్వగలరు నాకు? ఎంత ఇవ్వగలరు నాకు? పోనీ ఏదైనా ఇత్తి మీరు తయారు చేసింది ఇవ్వండి నాకు, నేను తయారు చేసింది నాకు ఇచ్చేటివేటి అంటూ ఆకాశ వైశాల్యం అంతటికి క్రిందనున్నదంతా నాదే. ఆకాశం కింద ఏముంది? భూమి ఉంది. ఆ భూలోకంలో ఉన్నదంతా ఏమంటున్నాడు దేవుడు? నాదే అంటున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:11 చదవండి, బాగుంటుంది. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తము ఎవరి వశం? దేవుని వశము అన్నాడు. ఒకటి మనకు బాగా అర్థమైందమ్మా, ఇన్ని రెఫరెన్సులు చూడడంలో మనకి ఏమర్థమైందంటే, భూలోకంలో ఉన్నదంతా ఆయనదే, ఆయనే సృజించాడు, అంతా ఆయన వశంలోనే ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు సృజించాడు? ఆయన కోసమా? కాదు. మరి ఎవరి కోసం? మన కోసం. మన కోసమే సృజించాడు, మనకు ఆయన ఇచ్చాడు, మనకు కావాలని ఇచ్చాడు, ఆయన కోసం కాదు. అర్థమైందా? అని మీరు ఎలా చెప్తారు పాస్టర్ గారు అంటే, కీర్తనల గ్రంథం, దానికి ముందు యెషయా గ్రంథం చూడండి, 42వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆకాశములను సృజించి, ఆకాశాలను కూడా ఏం చేశాడంట? విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, జనులకు ప్రాణమును చాలమ్మా. ఇప్పుడు ఆ వచనంలో మీకేం అర్థమైంది? ముందు మొత్తాన్ని పరిచేశాడంట భూమిలో. ఆ పరిచేసిన దాన్ని అనుభవించడానికి ఏం చేశాడంట దేవుడు? మనకు జీవాత్మను ప్రాణాన్ని ఇచ్చి బతకండరా నాయనా అని చెప్పాడంటే, ఎవరికి ఇచ్చాడు ఈ పరిచిందంతా? మనకిచ్చాడు. మీకు అర్థమైందా? అంటే
అంటే దేవుడు తన కోసం దీన్ని సృజించుకోలేదు, మన కోసమే దేవుడు మనకిచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూడండి ఎంత బాగా రాశాడో. 6వ అధ్యాయం 17 వచనం ఒకసారి చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం చూడండమ్మా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, డబ్బుందని గర్వించొద్దంట. ఆ కాక అక్కడ నుంచి చూడండి బాగా, సుఖముగా అనుభవించుటకు, సుఖముగా అందరూ సుఖంగా ఉండాలని సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుడు. సమస్తము మనకు ధారాళముగా దయచేయు. ఎందుకు ధారాళంగా ఇచ్చేస్తున్నాడు? మనం సుఖంగా ఉండాలని. అంటే మనం సుఖంగా ఉండాలని, మనం సౌఖ్యంగా ఉండాలని, మనం బాగుండాలని దేవుడు అక్కడ కొంత అక్కడ కొంత అక్కడ కోత పెట్టేసి మానేలేదంట. ఎలాగిచ్చాడంట దేవుడు వనరుల్ని? సమృద్ధిగా ధారాళంగా ఇచ్చాడు. అందుకనే తవ్వుకున్నడుగు తవ్వుకున్నంత, అది బంగారమైనా వెండైనా బొగ్గైనా ఏదైనా ఎవరికి ఇచ్చాడు అని అంటే దేవుడు ఇది మనకే మన సుఖం కోసం రాయించాడు. ఎంత బాగా రాయించాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆయన అందరికీ జీవము, ఊపిరిని, సమస్తము అన్నాడు. చూడండి, కేవలం ఊపిరి బ్రతికించే ప్రాణాత్మను కాదంట, సమస్తాన్ని ఏం చేశాడంట? దయచేవాడు గనుక తనకు ఏదో కొదువుగా ఉన్నట్టు మిమ్మల్ని అడుక్కు తినేవాడు కాదు దేవుడు. చాలు, నా మెసేజ్ అయిపోయింది. ఏమర్థమైంది ఈ రెఫరెన్స్లో మీకు? మిమ్మల్ని సృజించింది ఆయనే, మీరు అనుభవిస్తున్నవన్నీ ఇచ్చింది ఆయనే. మీకు అవసరమని, మీ సౌఖ్యం కోసం, మీ సుఖం కోసమే సమస్తాన్ని సృజించి మీకిస్తే, నాకేదో కొదువుగా ఉన్నట్టు నాకు తీసుకొచ్చి ఇస్తారేంటి? నేనేమన్నా మిమ్మల్ని అడిగానా? గొర్రెపిల్లని ఇచ్చేయండి, మేకపిల్లని ఇచ్చేయండి, బంగారం ఇచ్చేయండి, వెండి ఇచ్చేయండి, కానుకలు ఇచ్చేయండి, గుళ్ళు కట్టేయండి, నేను అడిగానా? నాకేదో కొదువైనట్టు. పదాన్ని మీరు బాగా చూడండి, ఇక్కడే టర్నింగ్ పాయింట్. మెసేజ్కి ఏమన్నాడు? నాకేదో కొదువైనట్టుగా మీరు మీ చేతులతో తీసుకొచ్చి ఇచ్చేయండి, లేకపోతే బతకలేను బాబో అని నేనేమన్నా అడిగానా? మరి నేను అడగనివి తెచ్చేసి ఏంటి మీరు పెద్ద పొంగిపోతున్నారు? నా మనసు మీకు అర్థం కావట్లేదా అంటున్నాడు దేవుడు. అప్పుడప్పుడు చూడండి, భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న సమస్య వస్తే, పెళ్ళింది 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయినా కానీ ఆయన అర్థమేసి ఆవిడండి బావం అని ఈవిడంటే, ఆయన ఏమంటాడు తెలుసా? ఈవిడ నన్ను సరిగ్గా అర్థం చేసుకోదండి బాబు. మన కళ్ళ ముందు మనతో కలిసి బతుకుతున్న భర్త భార్య మనసులే మనకు అర్థం కావట్లేదు. కంటికి కనిపించిన దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే కొంచెం బుర్ర పెట్టాలా. దానికి ముందు ఆత్మ సహాయం చాలా అవసరం. సో ఇందు మూలంగా 2 స్టెప్పులు మనం చూసాం. ఒకటి, సమస్తాన్ని సృజించింది భూమి మీద ఉన్న అణువంతా ఎవరిదంట? దేవుడిది. రెండోది, దేవుడు ఇదంతా ఎవరి కోసం సృజించాడు? దేవుడి కోసమా, మన కోసమా? మన కోసం, దేవుని కోసం కాదు. బైబిల్ని మీరు కూడా చూడండి, మొట్టమొదటి బలి కానివ్వండి, అర్పణ కాని, 2 బలి అర్పణ 2 ఒకేసారి ఒకే చోట ప్రారంభంలో జరిగింది. అదే కయ్యను హేబేలు సందర్భం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాకైనా ఆలోచించండి, దేవుడు కయ్యన్ని కానీ హేబేల్ని కానీ నాకు బలి ఇచ్చేయమని కానీ నాకు అర్పణ నెమ్మని కానీ అడిగాడా? అమ్మా అడగలేదు కదా. తర్వాత కొంచెం మనం ముందుకు వద్దాం. నోవహ కాలానికి జల ప్రవాహం వచ్చేసింది, మొత్తాన్ని సమాధి చేసేసింది. 80 మాత్రమే బతికేశారు. ఆ తర్వాత 40 రోజులు గడిచిపోయిన తర్వాత ఓడలో నుంచి అరారాతు పర్వతం మీదగా మనోడు దిగాడు. నోవహ దిగిన తర్వాత ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని కట్టాడు. దాని మీద ఏం చేశాడంటే పక్షుల్ని బలిచ్చాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మళ్ళీ మిమ్మల్ని, ఇది 2వ సందర్భం. మొదటిది అయిపోయింది కయ్యను హేబేలు. నోవహును దేవుడు బలిమ్మని అడిగాడా? ఏమ్మా
అడగలేదు. ఏమండి, అబ్రహాము బలిపీఠం కట్టాడు, బలు అడగలేదు. తర్వాత మీకు ఇస్సాకు బలిపీఠం కట్టాడు, యాకోబు బలిపీఠం కట్టాడు కదా. ఇట్లా మీరు చూస్తూ వెళితే దేవుడు ఎక్కడ బలులు అడగలేదు, అర్పణలు అడగలేదు, యజ్ఞాలు అడగలేదు, యాగాలు అడగలేదు. మరి అడగనివి ఎందుకు ఇచ్చారో మీరు బైబిల్లో ముఖ్యంగా లేవ్యకాండం మీరు చదువుతున్నప్పుడు, సంఖ్యాకాండం మీరు చదువుతున్నప్పుడు 5 రకాల ఆఫరింగ్స్ ఉంటాయి. ఆఫరింగ్స్ అంటే బలులు. పోనీ బలి అనొచ్చు, దాన్ని అర్పణ అని కూడా అనొచ్చు. బల్యార్పణ అన్నారు, అందుకనే దాన్ని ఏమన్నారు? బల్యార్పణ. 5 రకాలు ఉన్నాయి కదా. మరి ఈ 5 రకాలు దేవుడు అడిగాడా? అడగలేదని మీరు ఎలా చెప్తారంటే, ఇందాక మనం చదువుకున్న రెఫరెన్స్లు మనకు కనబడుతున్నాయి కదా. ఏమని నేను అడిగానా? నేను ఇమ్మన్నానా? నేను అడగలేదు కదా. ఆ 50వ కీర్తన మీరు కిందకి అలా చదువుకుంటే వెళితే ఆయన అంటాడు, మీరు కోడిలను బలిచ్చేస్తున్నారు, దూడలను బలిచ్చేస్తున్నారు, నేను ఏమైనా రక్తాన్ని దాగేస్తానా? ఉందా మాట అక్కడ? ఒకసారి చూస్తారా మాట? 50వ కీర్తన తీయండి. నేను అన్నందుకైనా ఒకవేళ నేనేమైనా ఫ్లోలో అలా చదివేశానా ఏంటి? ఇంతకీ తీశారా? 50 కీర్తనలు ఏమనుందో చూడండి. 11 తర్వాత ఏంటమ్మా? ఎన్నో వచ్చినవాక? 13. 13 చూడండి. వృషభముల మాంసము నేను తింటానా? తిన్న కదా. పొట్టేళ్ళ రక్తం ఏమైనా నేను తాగుతానా? తాగను కదా. మరి నేను తాగినప్పుడు, నేను తిన్నప్పుడు నాకు తీసిరండి అని నేను ఎందుకు అడుగుతాను? ఇప్పుడు మీ అబ్బాయికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదండి. ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు, తెమ్మంటాడా? తెమ్మండి. మరి తెమ్మన్నప్పుడు మీరు ఎందుకు తీసుకెళ్ళడం? నేను తెమ్మనలేదే, నేను అడగలేదే, అది నాకు ఇష్టం లేదు కదా, నేను తిన్న కదా, నేను తాగను కదా అంటున్నాడు ఆయన. మరి మనం ఎందుకు తీసుకెళ్తున్నాం? ఆలోచించాలి. ఇప్పటి వరకు కూడా కొన్ని చూసాం మనం. ఆదికాండం వరకు టచ్ చేసి వదిలేసాం. తర్వాత నిర్గమాకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం వచ్చే వారం మనం వెళదాం. కంగారు పడద్దు. ఇది ప్రతి మాట కూడా చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి. ఇదేంటి పాస్టర్ గారు ఎలా చెప్తున్నాడు? మరి అడగనప్పుడు బలులు ఎందుకు ఇచ్చారంటారు? అడగనప్పుడు అసలు బలి అనేది, యేసు ప్రభు బలి అనేది ఎందుకు జరిగింది? అది బలి అనేది చాలా ప్రాముఖ్యమైంది కదా అని మీరు అనుకోవచ్చు. అర్థమవుతుంది మీకు? ఆ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా మీకు? ఆ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? 10వ అధ్యాయం 5వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రికలో, బలియు అర్పణయు నీవు కోరలేదు అనేసాడు. దేవుడు ఏం కోరుకోలేదంట? బలులు అర్పణలు దేవుడు కోరుకోలేదని చెప్పింది ఎవరు? సాక్షాత్తు యేసు ప్రభువే. కానీ మనమే ఇచ్చేస్తున్నాం. వద్దన్న ఏం చేస్తున్నాం? మనం ఇచ్చేస్తున్నాం. మరి ఇవ్వాలంటారా వద్దంటారా అమ్మా? మరి బైబిల్లో ఉంది కదా, ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో, సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడని ఉంది కదా. మరి ఇచ్చేదే లేనప్పుడు మరి దశంభాగాలు ఇచ్చుకుంటూ వచ్చారు కదా పాత నిబంధనలో. మరి ఇచ్చేదే లేనప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమన్నాడు? మీ సామర్థ్యము కొలది ఇమ్మన్నాడు కదా. మరి ఇచ్చేదే లేనప్పుడు, ఆయన అడగనప్పుడు మరి ఎన్నేటి? మరి సామర్థ్యం కొలది ఇమ్మంటున్నాడు, దశంభాగం తీసుకురావట్లేదు, దొంగిలించేస్తున్నారు, దొంగలు అంటున్నాడు. ఆయనకు అవసరం లేనప్పుడు సామర్థ్యం కొలది ఇవ్వండి అంటాం ఏంటండి బాబు? ఆయనకు అవసరమే లేనప్పుడు దశంభాగం తీసిరండి, అది తీసుకురాని వాళ్ళు దొంగలు అంటాం ఏంటండి బాబు? బైబిల్ ఏంటి 2 రకాలుగా ఉంది. నేను అడిగానా అంటున్నాడు, మళ్ళీ తీసుకురాని వాళ్ళని దొంగలు అంటున్నాడు. నేను అడిగానా అంటున్నాడు, మళ్ళీ సామర్థ్యం కొలది ఇవ్వండి అంటున్నాడు. ఎలాగ అర్థం చేసుకోవాలి దేవుణ్ణి, బైబిల్ దేవుణ్ణి? మీ బైబిల్లో ఉన్న రెఫరెన్స్లేనివి. ప్రతిదానికి భావం ఉంటుంది.